లూకా సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీ బైబిల్లో జాగ్రత్తగా గమనించండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. 17 కలిసి చదువుదాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఆ ఆఖరి భాగాన్ని నేను మళ్ళా చదువుతున్నాను. నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ యొక్క శ్రేష్టత్వాన్ని, మీరు మా కొరకు చేసిన బలియాగాన్ని, మీరు మా కొరకై సువాసనగా మారిన విధానాన్ని మేము ఆరాధనలో జ్ఞాపకం చేసుకొని మిమ్మలను జ్ఞాపకం చేసుకొని స్తుతించటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. పరలోకములో మేము చేయబోతున్న ఆరాధనకు సాదృశ్యంగా భూలోకములో మీరిచ్చిన ఈ ఆరాధన కార్యక్రమాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరి దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేసి ప్రొద్దుటే వాహనాల మీద కాలినడకన ఆయా రీతులుగా చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ప్రభువా. ఇంకనూ మిమ్మల్ని ఆరాధించుటలో ఉన్నతమైన అనుభవంలోకి నడిపించమని చేయబడిన ప్రకటనలు, అలాగే చదివిన వాక్యం, మేమున్న పరిస్థితులు మీకు అప్పగించుకుంటూ మా అందరికీ మీ వాక్యం ద్వారా మేలు కలిగించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ వారాలలో బైబిల్ స్టడీలో సంఘానికి ప్రయోజనకరమైన విశ్వాసి గురించి 2 సెషన్స్ అయ్యాయి. తర్వాత రాబోయే వారాల్లో సంఘంలో ప్రయోజనకరమైన పరిచారకుల గురించి మరొక 2 సెషన్స్ జరగబోతున్నాయి. ఈ 2 గురించి ఆలోచిస్తూ ఉండగా కుటుంబానికి, సమాజానికి కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండే అంశం ఉంటే బాగుంటుందని అనిపించి ప్రేరేపించబడి ఈ ఉదయకాలం ఈ మాట మీతో పంచుకోవడం జరుగుతుంది. ఇది ఈ 2-3 దినాలుగానే మనసులోకి వచ్చిన ఆలోచన. కాబట్టి మనం కుటుంబానికి ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన వ్యక్తులుగా తప్పకుండా ఉండాలి. ఇక్కడ ఉండే చిన్నపిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ మాత్రమే కాదు, సమాజానికి కూడా ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండాలి. అసలు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయటంలో కలిగిన ఉద్దేశం ఏంటంటే వారి ద్వారా ప్రపంచాన్ని దీవించాలని. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆశీర్వాదం కొత్త నిబంధనలో చూస్తే ఆశీర్వాదానికి కారకులు అవ్వడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడడానికి పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో నీ ద్వారా భూమిలోని సమస్త వంశాలు ఆశీర్వదించబడును అని చెప్పాడు. మరి అబ్రహాము ద్వారా భూమిలోని సమస్త వంశాలు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాయి అంటే నేను ఈ వారంలో ఆలోచన చేశాను. ఆలోచించినప్పుడు ఆత్మ సంబంధంగానేనా, భౌతికంగా కూడానా అని అంటే భౌతికంగా కూడా అని అనిపించింది నాకు. ఎలాగూ అంటే మీరే ప్రత్యక్షంగా చూడండి. ఇశ్రాయేలీలు వారి సంతానం ఏ రీతిగా దేవుని ప్రజలుగా ఉండి ప్రపంచానికి వారి వారి
ఆవిష్కరణలు అందించారో మీకు కనబడుతుంది. గమనించండి, స్క్రీన్ మీద వారి ఆవిష్కరణలు ఎన్ని రకాలుగా అందించారో చూడండి. ఇది లేకపోతే మనకు అసలు ఎంత ప్రపంచం ఏ దిక్కున ఉండేదో అని అనిపిస్తుంది. వైద్య రంగంలో, మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. వైద్య రంగంలో వాళ్ళు కనుక్కున్నవి ఏమేంటో మీకు కనపడుతున్నాయా? చెప్పండి పెద్దగా. ఎండోస్కోపీ, అది లోపలికి పంపిస్తారు చూసారా, అది వాళ్ళదే. తర్వాత రావాక్ రోబోటిక్ ఎక్సోస్కెలిటన్, అది వాళ్ళదే. ఈ ప్రకారం మీరు చూస్తే మీరు అదంతా మనం చదువుకోవడం కాదు, కానీ ఎన్ని రంగాల్లోకి వాళ్ళు వెళ్ళారో చూడండి. ఇదంతా ప్రపంచం వాళ్ళ మీద డిపెండ్ అయింది. తర్వాత నెక్స్ట్ వ్యవసాయ రంగం, అగ్రికల్చరల్ ఫీల్డ్లోకి వెళ్ళండి. అన్నీ మనం చూడపోయిన అందులో టాప్లో ఒకటి ఉంది చూడండి, ఏంటది? డ్రిప్ ఇరిగేషన్. అది దాని ద్వారా ప్రపంచం ఎంత లాభపడుతుందో డ్రిప్ ఇరిగేషన్. దాంట్లో మూడవది ఇంకోటి హైలైట్ చూడండి, డిజర్ట్ ఇరిగేషన్. అంటే ఏంటి? ఎడారిల్లో బాగు చేయి. అసలు ఇస్రాయేల్ దేశం ఏంటండి, అంతా ఎడారే. దాంట్లో ఈ ఎడారిగా మారిన దాన్ని వాళ్ళు పండించే పంటలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. ఆశ్చర్యం ఏంటంటే, అంతే వాళ్ళు ప్రపంచానికి అలా ఉన్నారు, ఆశీర్వాదంగా ఉన్నారు. ఆ తర్వాత ఇక అవన్నీ మనం చదవలేం, మీరు తర్వాత చదువుకోండి, షేర్ చేస్తారు గ్రూప్లో. తర్వాత సాంకేతిక రంగంలో చూస్తే USB ఫ్లాష్ డ్రైవ్, అది వాళ్ళదే. ఒకవేళ సోషల్ మీడియా, ఇది మాత్రం అందరూ చదవాలి. సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క జోక్యం ఎంత ఉందో కనపడుతుందా? చదవండి, అది సింబల్స్ చూస్తేనే తెలిసిపోద్దుగా. ఫేస్బుక్ వాళ్ళదే, గూగుల్ వాళ్ళదే, యూట్యూబ్ దాంట్లో వాళ్ళ హస్తం ఉంది. ఎక్స్, ట్విట్టర్, తర్వాత స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్. ఇవన్నీ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది జస్ట్ ఊహించండి. ఈ వాడినోడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏది వాడమండి అసలు మేమన్నవాళ్ళు. సో ఇండైరెక్ట్గా అందరూ ఇశ్రాయేలీల మీద అలా డిపెండ్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అబ్రహాముతో అన్న మాట వాస్తవమా అబద్ధమా? నిన్ను బట్టి ప్రపంచంలో అందరు జనులు ఆశీర్వదించబడతారు. అంతేకాదు, ఎవరైనా దేవుని బిడ్డలు అవ్వాలంటే యేసు ప్రభు నమ్మాలి కదా. యేసు ప్రభు ఎవరి ద్వారా వచ్చాడు? యూదుల ద్వారానే కదా. కాబట్టి ఆత్మీయ ఆశీర్వాదం పొందాలన్నా వాళ్లే, భౌతికంగా ఆశీర్వాదం పొందాలన్నా వాళ్లే. అంటే దేవుని ఉద్దేశం ఒకళ్ళని ఏర్పరచుకోవడంలో ఏముంటుందంటే, వారి ద్వారా వారి కుటుంబానికి, వారి సమాజానికి, వారి జనాంగానికి, వారి దేశానికి ఆశీర్వాదం కలగాలని. ఈ ఉదయం నా సందేశం కూడా అదే. మన కుటుంబానికి, మన సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని లక్షణాలు సులభంగా గుర్తుండటం కొరకు ABCగా నేను చెప్తాను. ఇది కుటుంబానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకునే వ్యక్తులు ఏ లక్షణాలు కలిగి ఉంటారు? ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే మీరు కూడా అలాగే ఉంటారు. అలా లేకపోతే మీరు ఆశీర్వాదంగా ఉండలేరు, ఆశాజనకంగా కూడా ఉండలేరు. కాబట్టి అందులో మొదటిది. అందుకనే ఈ లూకాసు వార్త 1వ అధ్యాయంలో యోహాను గురించిన ప్రవచనాన్ని, అనగా అతను పుట్టడానికి ముందే అతను గురించిన ప్రవచనాన్ని జకర్యాతో తెలియచేస్తూ ప్రభు అన్నాడు, అతడు పుట్టడం వల్ల నీకు సంతోషం, నీకంటే కుటుంబానికి, తర్వాత అనేకులకు సంతోషం, అనేకులకు సంతోషం. కాబట్టి ఇక్కడ ఉండే ప్రతివారు, మీరు మీ కుటుంబానికి, మీరు మీ ప్రదేశాలకు,
మీరున్న ప్రాంతాలకు ఆశీర్వాదం కలిగించే వాళ్ళేనా? అలా కాకపోతే మీ జీవితాన్ని వృధా చేసినట్టు అవుతుంది. 500 రూపాయల కాగితం అక్కడ తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి వస్తా ఒక 3 చాక్లెట్లు తీసుకొని వచ్చాడు. చిల్లరేదిరా అంటే లేదు 500 అయింది అని అంటే ఏమంటారు? పోట్లాడకు దిగుతారు, కోపం వస్తుంది. 500కి 3 చాక్లెట్లారా? ఎవడరా ఆడు అమ్మింది? 500 రూపాయల కాగితం తీసుకొని వెళ్ళి ఎవరైనా ఒక ఫోన్ కొనుక్కొచ్చారు అని అంటే ముందు ఆశ్చర్యం కలుగుద్ది, తర్వాత అనుమానం కలుగుద్ది. ఇది మామూలుగా పనిచేసేదా లేదా డబ్బాదా అని. చూడగానే యాపిల్ బ్రాండ్ అంతా యాపిల్ ఉందనుకో, వా ఎక్కడ దొరికిందిరా అని ఇంకొకటికి చెప్తారు. ఎందుకు అంటే మొదటిదేమో 500 రూపాయలకి అది నష్టం, ఈ రెండవదేమో 500 రూపాయలకి అది లాభం. నీ జీవితం కూడా అలాంటిదే. చాక్లెట్లలాగా మూడిటికి ఖర్చు పెట్టి నాశనం అవుతావా, లేదా దానికంటే విలువైన దానికి పెట్టుబడి పెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. తీర్మానం నీదే. ఆలోచించాల్సింది నువ్వే. అందుకే ఒక ఆయన పాట రాశాడు, నీ జీవితం విలువైనది, ఏనాడు ఏమారదు. నీ జీవితం విలువైనది. యువర్ లైఫ్ ఈజ్ వాల్యుబుల్. మళ్ళా ఇంకోసారి రాదు జీవితం. మళ్ళా పుట్టేది మళ్ళా చచ్చేది ఉండదు. ఒకేసారి పుడతారు, ఒకేసారి చస్తారు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇది బైబిల్ చెబుతున్న సత్యం హెబ్రీ పత్రికలో. కాబట్టి మనుషులు ఒకసారి పుడతారు, ఒకసారి చస్తారు. రక్షణ పొందేవాళ్ళు ఇంకోసారి పుడతారు, అది రెండవ జన్మ అంటారు. వాళ్ళకి రెండవ మరణం మీద అధికారం ఉండదు వాళ్ళ మీద. ఒకసారే పుట్టి రెండవ జన్మ మారు మనసు లేకుండా బతికే వాళ్ళు, వారు మీద రెండవ మరణం నరకం అజమాయిషీ చేస్తుంది, అధికారం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ, మీరు 2 సార్లు పుట్టారా? తల్లి గర్భంలో నుంచి ఒకసారి, దేవుని మూలంగా మరొకసారి. ఇదే జరగకపోతే నీ జీవితం ప్రమాదంలో ఉన్నట్లు లెక్క. తల్లి గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళందరూ దేవుని మూలంగా పుట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా ఆయన ఉండే స్థలానికి రావాలని, ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందాలని, వారు కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అలాగ జరగకపోతే అది జీవితం వృధా అవుతున్నట్టు లెక్క. మంచిది. ఎవరైతే తమ కుటుంబాలకు, తమ సమాజానికి దీవెనకరంగా ఉంటారో వాళ్ళల్లో కనపడే కొన్ని లక్షణాలు ఈ ఉదయకాలం నేను మీతో పంచుకుంటాను. నంబర్ 1, దే ఆర్ ఎఫెక్షనేట్ పీపుల్. వాళ్ళు అనురాగ ఆప్యాయతలు కలిగి ఉంటారు. అనురాగం, ఆప్యాయత. కుటుంబంలో మీరేమనుకోకపోతే ఈ ప్రశ్న అడగనా? కుటుంబంలో అనురాగం, ఆప్యాయత పెరుగుతుందా, తరుగుతుందా? మీకేమనిపిస్తుంది? ఏమండి? అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదే. కుటుంబంలో అనురాగం, ఆప్యాయత పెరుగుతుందా? అనురాగం పెరగట్లేదు కానీ అనురోగం పెరుగుతుంది. రోగం పెరుగుతుంది. ఎందుకు అంటే మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకునే సమయం లేదు, మనస్సు లేదు. అందుకే ఎవరో అన్నారు, ఇదివరకు ఇళ్ళు ఇరుకుగా ఉండేయంట. చెప్పండి, మీకు తెలిసిందే అది. మనసులు విశాలంగా ఉండేయట. ఇప్పుడు రివర్స్ అయింది. ఏంటది? ఇళ్ళు విశాలమయ్యాయి, మనసులు కొరసయ్యాయి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తారు. ఇక అంతే.
దానికి తోడు కర్టెనో తలుపో వేసుకుంటారు. ఫినిష్. సంభాషణలు ఉండవు, సహవాసం ఉండదు, సమయాలు ఉండవు. అంతేకాదు, ప్రాముఖ్యంగా ఎక్కువ మంది యవనస్తులు కూడా ఉన్నారు. మీతో నేను ఈ మాట చెప్తున్నాను. యవన కాలంలో ఉన్న మీరు నిజానికి మీరు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు కదా. మీకు ఒక ప్రశ్న ఎక్కువ అడగనా? ఎక్కువగా మీరు ఫోన్ చేస్తారా, మీ తల్లిదండ్రులు ఫోన్ చేస్తారా? నిజం చెప్పండి. పిల్లలకి తల్లిదండ్రులు ఎక్కువ ఫోన్ చేస్తారా, లేదా తల్లిదండ్రులకి పిల్లలు ఎక్కువ ఫోన్ చేస్తారా? ఏంటండి పెద్ద ఐఏఎస్ ప్రశ్న లాగా, అసలు మాకు ఈ సంగతే తెలియదండి అన్నట్టు చూస్తున్నారు. ఎందుకు అని అంటే, లవ్ ఆల్వేస్ ఫ్లోస్ డౌన్వర్డ్. ప్రేమ ఎప్పుడు కిందకి ప్రవహిస్తుంది. ఎలాగో చెప్పనా? మా అమ్మ నన్ను ప్రేమించినంతగా నేను మా అమ్మను ప్రేమించలేను. నేను నా పిల్లలను ప్రేమించినంతగా నా పిల్లలు నన్ను ప్రేమించలేరు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎవరికైనా అదే నియమం. వాళ్ళమ్మ కూడా మా అమ్మను ప్రేమించినంతగా మా అమ్మ వాళ్ళమ్మను ప్రేమించలేదు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ప్రేమ ఎప్పుడూ కిందకే పారుతుంది. కానీ నిజంగా నీ ఒక ఆధ్యాత్మికంగా పుట్టిన బిడ్డవైతే, ఆశీర్వాద కారకుడవైతే, నీ తల్లిదండ్రులకు నీ ద్వారా సంతోషం కలిగేలాగా జీవిస్తున్నావా అనేది ఆలోచించవలసిన ప్రశ్న. ఒకవేళ పిల్లలు అమ్మా నాన్నలకు ఫోన్ చేశారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరే చెప్పండి. వెరీ గుడ్, అక్షరార్థం చెప్పేశారండి, సూపర్. డబ్బులు కావాలి అన్నప్పుడు చేస్తారు. 2, ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అన్నప్పుడు చేస్తారు. మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తారు, అంతే కదా. ప్రేమలు ఎంత స్వార్థంగా మారే. కానీ యోహాను గురించి ఒక అద్భుతమైన మాట దేవుని దూత చెబుతున్నాడు. ఏమని? అతడు పుట్టినందువల్ల నువ్వెప్పుడు పశ్చాత్తాపడో నీకేం కలుగుతుంది? సంతోషం. ఇక్కడున్న పిల్లలందరినీ ఒక మాట అడగనా? నిన్ను బట్టి మీ అమ్మా నాన్నోళ్ళు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? నిన్ను కనకపోయినా బాగుండేదిరా, నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా అని పైకి అనకపోయినా లోపల అనుకున్నారా? నువ్వు 500 రూపాయల నోటును 3 చాక్లెట్లకు అమ్ముకుంటున్నావు, ఆ కేటగిరీ అనేది. అతడు పుట్టినందువలన నీకు సంతోషం, మహానందం, అనేక మందికి సంతోషం. కాబట్టి ప్రియులారా, ఆప్యాయత అనేది అలవర్చుకోవాలి. కానీ ఆప్యాయత అలవర్చుకోవాలంటే సమయాన్ని స్పెండ్ చేయాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకో, చిన్నతనములో నువ్వు ఉండగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలాగూ మీరే సర్వస్వం అన్నట్టు బతికారో, మిమ్మల్ని ఆడించడానికి, మీకు అనారోగ్యం వచ్చినప్పుడు సెలవు పెట్టి హాస్పిటల్కి తిప్పి, మీరు ఏడవగానే వాళ్ళు స్పందించి, మీరు నవ్వగానే వాళ్ళు సంతోషపడి మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని తిప్పినప్పుడు ఆ సంతోషం, ఆ సంతృప్తి, ఆ ఆనందం ఏమైపోయాయి? ఇళ్ళు శ్మశానాల్లాగా మారలా? దూరం అయిపోలా? వీళ్ళు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే వాళ్ళేనా? ఊహించండి. ఒక సన్మాన కార్యక్రమంలో ఒక యవనస్తుడు, అతనికి సన్మానాన్ని ఏర్పాటు చేస్తే సూటు బూట్ వేసుకొని వచ్చాడు. స్టేజ్ మీదకి పిలిచారు. అతను సన్మానం చేస్తుంటే అతడు చేసి ఆయనకు ఒక్కసారి నమస్కారం పెట్టి, సార్ 1 నిమిషం ఆగండి సార్ అని గబగబా స్టేజ్ కిందకి దిగెళ్ళాడు. వాళ్ళ అమ్మకి మెల్లకన్నం.
అటు చూస్తుంటే ఇటు చూసినట్టుండి, ఇటు చూస్తే అటు చూసినట్టుంటుంది. ఆ దగ్గరికి వెళ్ళి, అమ్మ స్టేజ్ మీదకి వెళ్దాంరా అంటే, నేనెందుకు రా అంటుంది. రామ్మ అని పైకి తీసుకెళ్ళాడు. ఆవిడకి చీర సరిగ్గా కట్టుకోవడం రాలా. వెనకాల కూర్చున్న ఆవిడ్ని తీసుకొని వచ్చాడు. అతను చెప్తున్నాడు, మా అమ్మకి చదువు లేదు, జ్ఞానం లేదు, కానీ నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నా తల్లి. ఆ తల్లి హృదయం ఎంత సంతోషపడుతుందో. ఆ మెల్లకళ్ళతో ప్రజలందరినీ చూస్తూ ఆ పైట కొంగు తీసుకొని కళ్ళు తుడుచుకుంటుంటే అందరూ ఏడుస్తున్నారు. ఆవిడ చిన్నప్పుడు పడిన కష్టం అంతా ఎగిరిపోయి ఉంటుంది ఆ ఒక్క సన్నివేశం కోసం. మరి ఆప్యాయతలు ఉన్నాయా మీ తల్లి పట్ల, తండ్రి పట్ల? ఆప్యాయంగా మాట్లాడి ఎంతకాలం అయింది మీ అమ్మా నాన్నోళ్ళతో? ఏదో ముక్కుబడిగా సంభాషణలు మారిపోయాయి. ఎమర్జెన్సీ సంభాషణలు ఉంటాయి కదా, టిఫిన్ తిన్నావా, స్నానం చేసావా, పరీక్ష రాసావా, మెకానికల్. ఎందుకు మారిపోయాయంటే మనుషులు నేటి దినాల్లో మనుషులతో కంటే మరలతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మెన్ ప్రిఫర్ టు స్పెండ్ టైమ్ విత్ మెషీన్స్ దాన్ మెన్. దేంతో సహవాసాన్ని చేస్తారో, దేంతో సమయాన్ని గడుపుతారో దానికి లాగే మారుతారు. యంత్రాలతో సహవాసం చేసేవాడు యంత్రాలలాగే అవుతాడు. అందుకనే ఇప్పుడు ఇదివరకటి తరాల్లో గ్యాప్ ఎలా వచ్చిందో తెలుసా? ఇదివరకు పిల్లలే సర్వసాధారణంగా ఉండేది. తర్వాత తల్లిదండ్రులు బిజీ అయిపోయి ఆ పిల్లలు దూరం అవడాన్ని బట్టి వాళ్ళకి కాలక్షేపంగా ఉండడం కోసం కుక్కలు తెచ్చుకొని పెంచుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రేమను కుక్కలకు పంచడానికి. ఇప్పుడు కుక్కల లెక్కలు కూడా మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి కాలక్షేపం ఉండడానికి వాళ్ళకు ఒక టీవీనో ఒక ఫోనో ఇస్తున్నారు. ఆప్యాయతలు పోయాయి. మనస్ఫూర్తిగా మీ అమ్మతో, మీ నాన్నతో సమయాన్ని వెచ్చించి మాట్లాడి ఎంతకాలమైంది? అతడు పుట్టినందువలన నీకు సంతోషం. అది నంబర్ 1, ఎఫెక్షనేట్ పీపుల్. రెండవది బర్డెన్ షేరింగ్, భారం పంచుకోవడం. చిన్నతనం నుంచే అబ్బాలది భారం పంచుకునే లక్షణం. చిన్నతనం నుంచే ఒకేసారి పెద్ద పెద్ద భారాలు పంచుకోరు. చిన్నతనంలో తాగిన టీ కప్పులు తీయడం, లేకపోతే ఇల్లు ఓడవడం, చిన్న చిన్నవి, షాపుకి వెళ్ళి రావడం, చిన్న చిన్న పనులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు కలిగి ఉండే భారాలు నువ్వు పంచుకోవడం చిన్నతనం నుంచి అలవాటు అవ్వాలి. తల్లిదండ్రులు కూడా ఇవి నేర్పాలి. ఇన్నేటి దినాల్లో తల్లిదండ్రులు నేర్పడల్లా పిల్లలకి. ఎవరో అన్నారు, అబ్బరాని బిడ్డ పుడితే ఆముదంతో కడగమన్నాడంటే ఎవడో, నీళ్లు కాదు అని. అలాగా అస్సలు కష్టం తెలియకుండా పెంచుతున్నారు. అది కూడా ప్రమాదమే. ప్రియులారా, వాళ్ళకు నొప్పి కలిగేలాగా పెంచాలి, బాధ్యతలు నేర్పాలి, వాళ్ళకి కొన్ని బాధ్యతలు నేర్పించరు. అలాగే పిల్లలకు కూడా బాధ్యతలు మోయడం రావాలి. అసలు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా ఆడపిల్లలకి అమ్మని వంటగదిలోకి రానివ్వకుండా ఉండే బాధ్యత నేర్చుకోవాలి. 20 ఏళ్ళు వచ్చినా, 25 ఏళ్ళు వచ్చినా, 30 ఏళ్ళు వచ్చినా ఇంకా అమ్మలు వంటగదిలోకి వస్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అలాగే మగపిల్లలకి 15 ఏళ్ళు వచ్చేటప్పటికి బయట పనులు చక్కబెట్టుకొని రావడం చేత కావాలి. బర్డెన్ షేరింగ్ రావాలి. అతడు పుట్టినందువలన నీకు సంతోషం, ప్రజలందరికీ సంతోషం. ఏమైనా తల్లిదండ్రులు ఏం భారాలు మోస్తున్నారో అవి ఎప్పుడన్నా భారాలు ఎరిగి ఉన్నారా? తల్లిదండ్రులు సహజంగా ఎలా ఉంటారంటే, ఒక చిన్న గిఫ్ట్ నువ్వు ఇస్తే వాళ్ళు దాన్ని ప్రపంచం మొత్తానికి చూపిస్తారు. అలా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్. నువ్వు ఇచ్చే చిన్న గిఫ్టే కావచ్చు,
మరి వారి భారాన్ని పంచుకోవడం చేతవుతుందా? మూడవది కాన్సంట్రేషన్. అర్థమవుతుందా? మొదటిదేమో ప్రజల పట్ల ఎలా ఉండాలో, అది అఫెక్షన్. బర్డెన్ అంటే ఏంటి? బాధ్యతల విషయంలో. కాన్సంట్రేషన్ అంటే నీ చదువు విషయంలో కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్కి ఆపోజిట్ ఏంటి చెప్పండి? డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్ళడం. డిస్ట్రాక్షన్స్ రెండు రకాలు, జాగ్రత్తగా వినండి. డిస్ట్రాక్షన్స్ ఎన్ని రకాలు? మొదటి రకం ఏంటంటే ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్. రెండవ రకం ఏంటంటే ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే బహిరంగమైన డిస్ట్రాక్షన్ అది. రెండోది ఇంటర్నల్ డిస్ట్రాక్షన్. బహిరంగమైన డిస్ట్రాక్షన్ అంటే ఈ పిల్లలు చూడండి, సౌండ్ అవుతుంది అనుకో, చదువుకుంటున్నారనుకో, కుక్కర్ సౌండ్ వస్తుంది. ఏంటమ్మా ఆ సౌండ్ అట్ట పెద్దది, చదువుకున్నా కదా ఇక్కడ అంటే, మరి కుక్కర్తో సౌండ్ రాకుండా ఎట్టుంటుందిరా అంటారు. టీవీ సౌండ్ పెట్టారనుకో, చదువుకున్నారు కదా టీవీ సౌండ్ తగ్గించు అంటారు. ఎక్స్టర్నల్కి ఓకే. అవతలవాడు ఎవరైనా కేకేశారనుకో, చదువుకుంటే అర్థం అవట్లా అని అరుస్తారు. కానీ ఇంటర్నల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. అదేంటి? దీనికి దురద పడుతుంటుంది. ఈ దురద వీళ్ళకి లోపల ఉంటుంది, మైండ్లో. దీన్ని గెలవడానికి ఎక్స్టర్నల్ పనికిరాదు, నీలో ఉండాలి అది. కాన్సంట్రేషన్ లేకపోతే నువ్వు అనుకున్నది సాధించలేవు. ఇశ్రాయేలీలు ఎలా సాధించారు అనుకుంటున్నారు? మరి చుట్టూరు శత్రువులే కదండి, చుట్టూరు శత్రువులే కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో సగభాగం ఉండే దాన్ని ప్రపంచం జయించడానికి అదిరిపోతుంది. ఇశ్రాయేలీల మీద దాడి చేసేవాళ్ళు ఎక్కువ శాతం హెచ్చులు ఉంటారు. హెచ్చులు, ఈ హెచ్చులు రెచ్చిపోతుంటారు. షూషన్ కోటలో ఒక హెచ్చు ఉన్నాడు. ఎవడో పేరు చెప్పండి? హామాను. అవును కదా, ఆడు కూడా హెచ్చే. ప్రస్తుతం వాళ్ళ మీద దాడి చేయడానికి మరో 3 హెచ్చులు ఉన్నారు: హిజ్బుల్లా, హౌతీ, హమాస్. కానీ ఇంతమంది పుట్టుకొచ్చిన దేశం లేకుండా చేస్తాను అని వాగ్దానం చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఒక్కడంటే ఒక్కడు మిగలడు కూడా. ఎందుకో తెలుసా? దట్ ఈస్ ద ప్రామిస్ గివెన్. ఇవ్వబడిన వాగ్దానం అది. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా అంత కష్టపడి పనిచేస్తున్నారు. మీరు చెప్పండి, చదవనోడికి ఇవన్నీ వస్తాయా? గూగుల్నేమో వాళ్ళు కనుక్కుంటే ఈ గూగుల్లో పడి ఈగలు కొట్టుకునే వాళ్ళగా తయారవుతున్నారు ప్రస్తుత తరం. యూట్యూబ్ని వాళ్ళు కనుక్కుంటే ఆ యూట్యూబ్లో పడి షార్ట్లు చూసి వీళ్ళు చాక్లెట్లకు అమ్ముకుంటున్నారు జీవితాన్ని. ఏంటంటే కాన్సంట్రేషన్ లేదు. కాన్సంట్రేషన్ ఉన్నవాడు అవి కనుక్కున్నాడు, అవి లేనివాడు చెడిపోతున్నాడు. మీరు అలా చూస్తుంటే భయం వేస్తుంది. పొరపాటు చెప్తున్నానా? చెప్పు, నీ కాన్సంట్రేషన్ లేకపోవడానికి రీజన్ ఏంటి? కాన్సంట్రేషన్ అంటే అర్థం చెప్పనా? మీకు అర్థం అవటానికి కొంచెం నేను ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దాన్ని గురించి చెప్తాను. సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు ఆ సూర్యరశ్మిని అది తీసుకొని దాంట్లో నుండి ఆ కిరణాలన్నిటిని ఫోకస్ చేసి ఒక్క చోట పెడతా చూశారు. అప్పుడు అది కాగితమైన తాటాకైనా తగలబడిపోద్ది. చిన్నప్పుడు ఎండలో కూర్చున్నప్పుడు భూతద్దాలు తీసుకొచ్చేవాళ్ళు తరగతులు. ఇప్పుడు లేవులేండి భూతద్దాలు. ఇదివరకు రోజుల్లో భూతద్దాలు ఈ ఈడికి పనికి వచ్చాయి.
అవతల వాళ్ళని చూసుకోవడానికి, చదువుకోవడానికి. ఇప్పుడు భూతద్దాలు కళ్ళకే వచ్చేసాయి కదా. ఇప్పుడు భూతద్దాలతో చదువుకునేవాడికి పని ఏం లేదు. అవి తీసుకొని వచ్చి ఎవడన్నా వెనకాల ఆడిని ఏడిపించాలి అని అంటే ఎండలో క్లాస్ జరుగుతుంటే భూతద్దం ఇలా పెట్టి ఆడికి సర్రమంటుంది మెడ మీద పెట్టేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో తెలియదు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు. అంటే ఆ ఫోకస్ వానికి కాల్ చేస్తుంది. అది కాన్సంట్రేషన్ అంటే అర్థం అది. నీ సర్వయుక్తులు ఒక్క చోట కేంద్రీకరించబడితే అది ఎలా కాల్ చేస్తుందో, దట్ ఈస్ కాన్సంట్రేషన్. ఇంత ఏకాగ్రత ఉందా? అబ్రహాం లింకన్ని, సార్ మీ యొక్క సక్సెస్ వెనకాల స్టోరీ ఏంటి సార్ అని అంటే, ఏం లేదు, కాన్సంట్రేషన్ అన్నాడంట. ఏంటి కాన్సంట్రేషన్ అంటే, నేను తల దువ్వేటప్పుడు తలే దువ్వుతాను, అరటికాయ తినేటప్పుడు అరటికాయే తింటాను అని. మిగతా వాళ్ళు అరటికాయతో పాటు వేరే కూడా తింటారు. అరటికాయ తిను, అక్కడ మొన్న యాక్సిడెంట్ అయిందంట కదా, అరటికాయ తింటానే ఉన్నారు, పక్కన న్యూస్ కూడా తింటానే ఉంటారు. ఏకాగ్రత అంటే ఒకదాని మీద దృష్టి లగ్నం చేయడం. అందుకే చరిత్రలో కూడా ఏకలవ్యుడు అనేవాడి గురించి చెప్తారు. కాన్సంట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏకాగ్రత. నిజంగా కాన్సంట్రేషన్ ఉంటే మీరు తప్పకుండా ఉన్నత దశకు వస్తారు. మీరు ఎక్కువ శాతం మంది రాణించలేకపోవడానికి రీజన్ ఏంటంటే కాన్సంట్రేషన్ లేకే. ఈ కాన్సంట్రేషన్ లేనాళ్ళు 5 గంటల పుస్తకాల ముందు ఉంటారు, అవతలోడికి చదివినట్టు బిల్డప్. కానీ ఒరిజినల్గా చూస్తే 5 నిమిషాలు కూడా చదవరు. కానీ అవతలవాడికి బిల్డప్ మాత్రం ఎట్టుంటుంది, బాబోయ్ ఉదయం నుండి మధ్యాహ్నం దాకా చదువుతానే ఉన్నారా అనిపిస్తుంది. ఒకడు పరీక్షలో వస్తే వాళ్ళ అమ్మకి చెప్పాడంట, మమ్మీ నాకు ఈరోజు నైట్ అవుట్ చేయాలి లేకపోతే అవ్వదు అని. సంవత్సరం అంతా చదవనోడు నైట్ అవుట్ చేస్తే అవుతుందా? సరే పని మమ్మీ టీ పెట్టింది, పెట్టి వాడికి రాత్రి చదవటానికి కూర్చొని చదువుతూ ఉన్నాడు. పాపం మమ్మీకి పిల్లలు నిద్రపోబోతుంటే ఆవిడ పడుకున్నా నిద్రపోయినా కలత నిద్రే కదా, బాబు ఇంక పడుకోరా అంటే పడుకుంటాలే మమ్మీ అంటున్నాడు, చదువుతానే ఉన్నాడు. మెడకాయ వాల్ చేసి ఉన్నాడు. ఏంటి పాపం బిడ్డ ఇప్పుడు దా చదువుతున్నాడని 1 గంటకి లేచి వెళ్ళేటప్పటికి పుస్తకం తిరగేసింది. అరే ఇదేంట్రా మా వాడికి ఇంత పెద్ద స్కిల్ ఎప్పుడు వచ్చిందిరా, అందరూ మామూలుగా పుస్తకాన్ని ఎలా చదువుతారు, వీడు ఎలా చదువుతున్నాడు ఏంటి అని చూసేటప్పటికి వీడు నిద్రపోతున్నాడు. అంటే వీడు టీది కూడా తాగి చేసే పని ఏంటి, నిద్రపోతున్నాడు. అవతలాడికి బిల్డప్ మాత్రం ఏంటి, నైట్ అవుట్ చేశాను రా బాబాయ్ అంటాడు మళ్ళీ పొద్దుటే లేచి. ఎంత మాయగాళ్ళండి, ఎంత మాయగాళ్ళు. ఒకటే గుర్తు, చదివితే మార్కులు వస్తాయి. నీకు కాన్సంట్రేషన్ లేదు అని అనడానికి 2 రుజువులు చెప్పనా? ఆత్మీయ జీవితంలో చెప్తాను, అకాడమిక్ లైఫ్లో కూడా చెప్తాను. వాక్యం వింటానే ఉంటావు, నీలో మార్పు రాదు. దట్ షోస్ యూ డోంట్ హ్యావ్ కాన్సంట్రేషన్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. వాక్యం వింటానే ఉంటావు, మార్పు కలగదు. జ్ఞానం వస్తుంది, పేజీలు నిండుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుద్ది, మార్పు రాదు. 2, చదువుతానే ఉంటావు, మార్కులు రావు. ఈ 2 రుజువు, ఇంక వేరే అక్కర్లా. చదివితే ఏం రావాలి, మార్కులు రావాలి. మరి ఎందుకు రావట్లా? ఇదే లెక్క, కాన్సంట్రేషన్ లేదు. అందుకే ఎవరో ఇలా చెప్పారు, చాలా బాగుంది. నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు సంతోషపడాలి, నీకు చదువు చెప్పినందుకు నీ ఉపాధ్యాయులు సంతృప్తి చెందాలి, నువ్వు ఏ విద్యాలయంలో చదువుకున్నావో ఆ విద్యాలయానికి గుర్తింపు రావాలి. అలా లేకపోతే నువ్వు 500 రూపాయల నోటు 3 చాక్లెట్లకు అమ్ముకునే రకం అన్నమాట.
నీకు పాఠం చెప్పిన వాళ్ళు సంతృప్తి పడాలి. ఒకవేళ నీవుండగానే అది రావచ్చు, లేకపోతే తర్వాత అయినా రావచ్చు, అది వేరే సంగతి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ సమయంలో నీ కాలంలో రాకపోయినా తర్వాత కాలంలో వచ్చినప్పుడన్నా తప్పకుండా గుర్తింపు వస్తుంది. సంజు శాంసన్ ఎవరో మొన్నటి వరకు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు భారతదేశంలో తెలియనాడు ఉన్నాడా? లేదు. ఆయన తెలిసాడు, వాళ్ళ నాన్న తెలిసాడు, వాళ్ళ భార్య తెలిసింది, వాళ్ళ ఫ్యామిలీ తెలిసింది, ఆయన ఏం తింటాడో తెలిసింది, ఏం తిండో తెలిసింది. ఏంటి? కాన్సంట్రేషన్. ప్రపంచమంతా నిద్రపోయేటప్పుడు కష్టపడ్డాడు, సాధించాడు. సక్సెస్ స్టోరీ వినేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, సక్సెస్ కోసం పాటుపడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఈ పరీక్షల కాలంలో ఈ మాటలు మీకు ఉపయోగమని నేను చెప్తున్నాను. నువ్వు కాన్సంట్రేషన్ లేదు అనే రుజువులు రెండే. ఆత్మీయ జీవితంలో కాన్సంట్రేషన్ లేదు అంటానికి రుజువేంటి? నీలో మార్పేమి రాదు, వాక్యాలు వింటూ ఉంటావు అంతే. యు డోంట్ టేక్ సీరియస్లీ. రెండవది, నువ్వు అకాడమిక్ లైఫ్లో కాన్సంట్రేషన్ లేదంటాకేంటి? మార్కులు రావు. క్లాసులకు వెళ్తూనే ఉంటావు, చదువుతూనే ఉంటావు, నీదేదో తినేస్తుంది, డిస్ట్రాక్షన్కి లాగేస్తుంది. ఇది మూడవది. నాలుగవది, డిస్ట్రాక్షన్ అనే దానికి తెలుగు పదం పరధ్యానం. ఏంటి? పరధ్యానం. నాలుగవది డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. మనకి డిసిప్లిన్ అంటే ఏమనుకుంటాను తెలుసా? లైన్లో కూర్చోవటం, చేతులు కట్టుకొని కూర్చోవటం, నోటి మీద వేలేసుకోవడం. డిసిప్లిన్ అంటే ఇది ఒకటే కాదు. డిసిప్లిన్ హ్యాస్ మెనీ ఏరియాస్. డిసిప్లిన్ ఆఫ్ టైం. ఎవ్వరూ లేనప్పుడు, ఎవ్వరూ చూడనప్పుడు నీకంటూ ఒక టైం టేబుల్. డిసిప్లిన్ ఆఫ్ టైం. అందుకే పోయిన వారమే చెప్పాను, బాధ్యత ఉన్నవాడికి అలారంతో పని లేదు, బాధ్యత లేనివాడిని ఏ అలారం లేపలేదు. డిసిప్లిన్ ఉన్నవాడికి అలారంతో పని లేదు. నీకు అలారం కూడా దానికి లేవలేకపోతానంటే డిసిప్లిన్ లేదని అర్థం. డిసిప్లిన్. అలారం ఎందుకంటే నువ్వు అలసిపోతే నిన్ను లేపటానికి. లేవకూడదని ఫిక్స్ అయినోడికి ఏముంటుంది అసలు? ఏ అలారం లేపుతుంది? అది లేవగానే టక్కున పెట్టేసి పండుకుంటారు మళ్ళీ. డిసిప్లిన్ ఆఫ్ టైం. రెండు, డిసిప్లిన్ ఆఫ్ థింగ్స్. మీరేమనుకోకపోతే మీ డిసిప్లిన్ ఉందో లేదో తెలుసుకోవడానికి మీ బట్టల షెల్ఫ్ ఎలా ఉందో చూస్తే చాలు. మీ పుస్తకాల బ్యాగ్ ఎలా ఉందో చూస్తే చాలు. కొంతమంది పిల్లలు రాగానే ఇంటికి ఒక చెప్పు అక్కడ ఉంటుంది, ఇంకో చెప్పు ఇక్కడ ఉంటుంది, ఒక సాక్స్ ఏమో అటు ఉంటుంది, ఇంకో సాక్స్ ఏమో ఇటు ఉంటుంది. ఏంటండి అసలు ఇచ్చి? వస్తువులు జాగ్రత్తగా లేనాడికి అంటే ఇదంతా ఏంటి? మైండ్ సెట్ అన్నమాట. మైండ్లో డిసిప్లిన్ ఉన్నవాడికి ఇవన్నీ అబ్బుతాయి. ఈ లేనాడు పైకి మాత్రం పైకి ఇలా ఉంటాడు, టీచర్ ముందు ఒడ్డుదే. టైంలో ఉండరు, థింగ్స్లో ఉండరు. థాట్ డిసిప్లిన్. టైం, థింగ్స్, థాట్. ఏ ఆలోచన ఎంతవరకు ఆలోచించాలో ఉందా? కొంతమంది ఆలోచనలో పడి అంతే ఆలోచనలు వెళ్ళిపోతుంటారు. డిసిప్లిన్ 3 యాంగిల్స్ చెప్పండి. మొదటిది టైం డిసిప్లిన్, 2 థింగ్స్ డిసిప్లిన్, 3 థాట్ డిసిప్లిన్. నీ ఆలోచన ఏదైనా ఒక వ్యర్థమైన ఆలోచన వస్తే వెంటనే నీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, ఈ ఆలోచనలో నేను ఇలాగే ఉంటే వాట్ అబౌట్ మై ఫ్యూచర్? నా భవిష్యత్తు ఏమవుతుంది? నేను చేసే ఈ ఆలోచన దేవునికి అంగీకారమేనా? అందుకనే దావీదు ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు. 4వ మాట కూడా చెప్తాను, టాక్ డిసిప్లిన్.
ఏంటండి? టాక్. 4 టీలు. టీ ఇవ్వబోయినా 4 టీలు ఇచ్చాను మీకు. మొదటిది టీ, టైం డిసిప్లిన్. రెండవది థింగ్స్ డిసిప్లిన్. మూడవది థాట్ డిసిప్లిన్. నాలుగవది టాక్ డిసిప్లిన్. టాక్ డిసిప్లిన్ అంటే అస్సలు మాట్లాడకపోవడం కాదు, అలాగని గులకరాళ్ళు డబ్బాలో వేసి గలగల అన్నట్టు గలగలా మాట్లాడతాం కాదు. ఒకటే గుర్తు, నువ్వు మాట్లాడితే అవతల వాళ్ళకి వినాలనిపించాలి. ఎప్పుడు మాట్లాడతాడా అన్నట్టు ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతుందా అన్నట్టు ఉండాలి. ఈ డిసిప్లిన్ నేర్చుకోవాలి. ఇవన్నీ కొటేషన్స్ ఎలా వచ్చినాయి అనుకుంటారు? వాళ్ళ మైండ్ అలా సెట్ అయ్యి డిసిప్లిన్ చేసుకొని పదాల రూపంలో బయటకు వచ్చాయి. కొంతమంది మాట్లాడితే అలా వినాలనిపిస్తుంది కదండి. కొంతమంది మాట్లాడితే ఏమనిపిస్తుంది? ఇలాగా ఇంకెప్పుడు ఆపుతారా బాబు అన్నట్టు ఉంటుంది. అంటే దానికి సమయం ఉండదు, సందర్భం ఉండదు, సంబంధం ఉండదు, అసలు ఏ లింకు కలవదు, మాట్లాడుతూనే ఉంటారు. టాక్ డిసిప్లిన్ లేదు. ఎంతసేపు మాట్లాడాలి, ఏం ఆలోచన చేయాలి, ఇది డిసిప్లిన్. కుటుంబంలో ఇది ఉందా? సరైన సంభాషణలు, మాటలు, ఇవన్నీ ఇవి డిసిప్లిన్ లైఫ్, క్రమశిక్షణ కలిగిన జీవితం. ఎన్ని చెప్పాను? 4. 5వది చెప్పండి. ఎడ్యుకేషన్, విద్యార్జన. బాగేంటుంది జూనియర్, అర్థమవుతుందో లేదో కానీ. గుడ్. ఎడ్యుకేషన్, విద్యార్జన. చదువుకునేటప్పుడు విద్యార్జన అని ఎందుకన్నా తెలుసా? అది నీ దగ్గరికి వచ్చినప్పుడు దానిని పూర్తిగా నీ అధీనంలో ఉండేలాగా చదవాలి. మన మధ్యకు వచ్చే మోహన్ రావు అన్న ఆయన చెప్పిన మాట భలే జ్ఞాపకం ఉండిపోయింది. చదువుకునేటప్పుడు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ వింటంటే లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆయనకి 3D యానిమేషన్లో అర్థమవుతుండేదంట లెసను. కానీ నేటి పిల్లలకి 3D సినిమా కనపడుతుంటుంది. లెక్చరర్ పాఠం చెబుతుంటే ఆ కాన్సెప్ట్స్ 3D యానిమేషన్స్లో అర్థమవుతుండేదంట. ఇప్పుడు కూడా రోడ్డు పక్కన వెళ్తుంటే ఇదిగో ఈ కొండ అన్న, ఈ కొండ పలానా, దీంట్లో ఈ కెమికల్ ఉంటుంది, ఈ కెమికల్ ఉంటుంది అంటే అంత ఫింగర్ టిప్స్ మీద ఉందన్నమాట సబ్జెక్ట్. ఆయన మనకు పరీక్షలు అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద ఎంత కసి ఉందో ఆఖరి రోజు మిగిలే పేపర్లు, ఆ నోట్బుక్లు చెబుతాయి. దీని ముఖం మళ్ళీ చూడకూడదురా అన్నట్టు 2 ముక్కలు చింపేవాళ్ళు కొందరు, అసలు ముక్కలు చింపేవాళ్ళు కొందరు. సాడ్. ఏంటంటే చదువు మీద లేదు వాళ్ళకి. చదువు, విద్య నేర్చుకోవాలి. అందుకే ఇశ్రాయేలీలకు చదువులో తెలివితేటలన్నీ, మీరు నోబెల్ ప్రైజ్ జాబితా గనక చూస్తే ఇశ్రాయేలు దేశానికి ప్రపంచ దేశాలన్నిటికీ వచ్చిన పర్సంటేజ్ కనుక మీరు తీస్తే 30% కంటే ఎక్కువ కేవలం ఇజ్రాయెల్స్కే వచ్చాయి. ఏంటండి ఆ నాలెడ్జ్? చదువు అంతే. డైవర్షన్స్ తక్కువ. వాళ్ళు ఒకటే, డూ ఆర్ డై. యుద్ధం వచ్చిందనుకోండి, ఎవడో సైనికుడి కోసం చూడరాళ్ళు, సార్ మేము రెడీ రమ్మంటారా అంటారు. మామూలు వాళ్ళు కూడా యుద్ధం చేయగలరు వాళ్ళు, తుపాకీ పట్టుకోవడం. లేకపోతే ఎలా సర్వైవ్ అవుతుంది అనుకుంటారు? ప్రియులారా, ఇది లేకపోతే పైకి రాలేరు, సమాజానికి ఉపయోగకరంగా ఉండలేరు. ఈ కనుక్కున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, కానీ అవి మిగిలి ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఇందాక సోషల్ మీడియా గురించి చెప్పా కదా, ఈ వాడనాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. ఇండైరెక్ట్గా అందరం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాం.
ప్రియులారా, దేవుడు తన పిల్లలు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. చదువు గురించి చెప్పేటప్పుడు వెంటనే మీకు ఒక అనుమానం రావచ్చు, అయ్యా మరి మేము చదువుకోలేదయ్యా. మీలాంటి వాళ్ళ కోసమే మరొక ఉదాహరణ చెప్తాను. ఆయన పేరు విలియం కేరీ. 1761 సంవత్సరంలో పుట్టాడు. 1834 సంవత్సరంలో చనిపోయాడు. 1793 సంవత్సరంలో ఇండియాకు వచ్చాడు. 31 సంవత్సరాల వయసు అప్పుడు. ఆయన వృత్తి తెలుసా మీకు? కాబ్లర్, చెప్పులు బాగు చేసుకునే వ్యక్తి. భారతదేశానికి వచ్చి భారతీయ భాషలు నేర్చుకొని ఈ చెప్పులు గుట్టే ఆయన 30 కంటే ఎక్కువ భారతీయ భాషలలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. బైబిల్ని చదవటం కాదు, బైబిల్ని తర్జుమా చేశాడు. బెంగాలీ, మరికొన్ని భాషలకి డిక్షనరీ రాశాడు. గ్రామర్ బుక్ రాశాడు. మనకి గ్రామర్ మన భాషలో సరిగా రాదు. సమాసాలు, సందులు సరిగా రావు. మన సందులు తెలుసులే, గ్రామర్లో ఉన్న సందులు చాలామందికి తెలియదు. అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎలాగయ్యారంటే ఇటు పూర్తిగా మదర్ టంగ్ రాదు, అదర్ టంగు రాదు, మాతృభాష రాదు, పితృభాష రాదు. పూర్తిగా తెలుగులో మాట్లాడమంటే ఇంగ్లీష్ పదం వాడకుండా మాట్లాడలేడు. సరే తెలుగు వద్దురా, ఇంగ్లీష్లో మాట్లాడు అంటే కూడా మాట్లాడలేడు. ఇది పెద్ద స్టైల్ అయిపోయింది. ఏంటది? తెలుగు పదాలను ఇంగ్లీష్ లెటర్తో టైప్ చేయటం. ఏం పోయే కాలం అండి ఇది. పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీషు రాదు. ఒకవేళ తెలుగు గనక రాస్తే ఒక తెలుగు టీచరు ఎవాల్యుయేషన్ టైంలో తలకాయ కొట్టుకుంటూ టీ గ్లాస్ తీసుకొని బయటకు వచ్చారు. ఏంటంటే, సార్ ఈ పేపర్ చూస్తే బిల్డింగ్ మీద నుంచి దూకేయాలనిపిస్తుంది సార్. మాతృభాష ఏంటండి ఇది? ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ పరాయి అయిన, మీకు తెలుసా తెలుగు డిక్షనరీ మొదట తెచ్చింది తెలుగాళ్ళు కాదు, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ అంటారు. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు సిగ్గుపడాలి మనం. అరే ఏంటి, నేను సరిగ్గా తిన్నగా నా దాంట్లో బైబిలే చదవలేకపోతున్నాను. అందుకే ఒక దైవజనుడి సలహా చెప్పాడు. నిజంగా ఒక ఆత్మీయుడైన వ్యక్తి సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవాలి, 6 నెలలకోసారి ఒక మంచి పుస్తకాన్ని పూర్తి చేయాలి, నెలకొకసారి ఒకరి జీవిత చరిత్ర చదవాలి. గుర్తుందా? సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయగలగాలి. జస్ట్ రీడింగ్, ఇది ధ్యానం సంగతి చెప్పడం లేదు. ఈ వారంలో అర్థవంతమైన బైబిల్ ధ్యానానికి ఒక 10 సూత్రాలు మన ఛానల్లో పోస్ట్ పెట్టడం జరిగింది. చూడండి, అది మీ ధ్యానం అలా ఉందా లేదా. లేకపోతే అసలు మీరు భక్తిపరులే కాదు, విశ్వాసులే కాదు. మీ ధ్యానం అలా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయగలగాలి. 6 నెలలకు ఒకసారి ఏదైనా ఒక పుస్తకం, స్పిరిచువల్ బుక్ పూర్తి చేయగలగాలి. నెలకొకసారి ఒక లైఫ్ హిస్టరీ, చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, పూర్తి చేయాలి. చదువు నేర్చుకోవాలి. అరే ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చి ఇన్ని భారతీయ భాషల్లో తెలుగు అసలు ఎంతమందిని కంపైల్ చేయాలి? ఈయన నేర్చుకోవాలా, నేర్చుకున్నది స్పష్టంగా ఉండాలా, దాన్ని ముద్రించాలా, అది ప్రూఫ్ చూడాలా, అచ్చు తప్పులు లేకుండా రావాలా. ఎంత కష్టపడ్డారండి. బతికింది 70 ఏళ్ళే. అంతేకాదు, ఆయన మరొకరితో కలిసి సిరంపూర్ కాలేజీని స్థాపించాడు. దాంట్లో మన దేశాధినేతలు చదువుకున్నారు.
మన దేశ అధినేతలు. విలియం కేరీ, నీ జీవితం అయిపోయిన తర్వాత తరాల వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఏం మాట్లాడతారు? ఇలాంటివి ఏమైనా గుర్తుండిపోతాయా? ఆయన చనిపోయి 200 ఏళ్ళ కంటే పైన అయింది. ఆయన జీవితమే ఒక గొప్ప సందేశం. చనిపోయేటప్పుడు ఏమన్నాడో తెలుసా? వెన్ ఐ డై, డోంట్ టాక్ అబౌట్ కేరీ, బట్ టాక్ అబౌట్ గాడ్ ఆఫ్ కేరీ. నేను చచ్చిపోయినప్పుడు కేరీ గురించి మాట్లాడద్దు, కేరీ దేవుడి గురించి మాట్లాడండి. కేరీ ఎంత గొప్ప పనులు చేశాడో అని ఎవరు నన్ను అనక్కర్లేదు, కానీ కేరీకి జన్మనిచ్చిన దేవుడు, సహాయపడిన దేవుడు ఎంత గొప్పవాడో అది మాట్లాడండి. ఆయనదే ఆ మాట, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. కేరీదే ఆ మాట. చెప్పు, నీ జీవితానికి విలువ ఎంత? 3 చాక్లెట్లా? వాట్ ఈజ్ యువర్ లైఫ్? నీ వలన కుటుంబానికి సంతోషమా, సంఘానికి సంతోషమా, సమాజానికి సంతోషమా? ఎవరికి సంతోషం? అతడు పుట్టినందువలన నీకు సంతోషం, మహానందం, అనేకులకు సంతోషం. అది ఎడ్యుకేషన్, చదువు నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి, చదువుకోవాలి. మా అమ్మ కూడా పెద్ద చదవరి కాదు, అస్సలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాల. కానీ రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదువుకోవాలనే ఆశ కలిగి నాన్న ద్వారా రాయల ఆంగ్ల వాచకం అదొకటి, పెద్ద బాల శిక్ష ఒకటి తెప్పించుకొని చదువు నేర్చుకొని, కథలు నేర్చుకొని, అలా బైబిల్ చదవటం నేర్చుకుంది. ఆమె ద్వారా మేలు పొందిన వాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ? ఎన్ని కుటుంబాలు కట్టబడ్డాయి? చదువు లేదనేది కేవలం నువ్వు చెప్పే కుంటి సాకు అంతే. తిన్నగా బైబిలే చదవటం చేత కాదు, సిగ్గు అనిపించటల్లా. అబ్రహాము భార్య అయిన సారాయి అంటాడు ఒకడు. తెలుగు బైబిల్లో సారాయో శారాయో ఎలా పలకాలో కూడా తెలియదు. సిగ్గు కదా అది. తెలుగు బైబిల్లో మన మాతృభాషలో మనం సరిగ్గా బైబిల్ చదవలేకపోవటానికి తింగర చదువుతారు కొంతమంది బైబిల్. ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు, అది కాన్సన్ట్రేషన్ లేదు. ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, సంపాదించాలి. తర్వాతది 6 ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం. ప్రియులారా, ఆ నమ్మకత్వం అనేది, నమ్మకత్వం అంటే అర్థం తెలుసా? నిన్ను ఏదైనా ఒక విషయంలో ఎవరైనా కళ్ళు మూసుకొని నమ్మొచ్చు అన్న అభిప్రాయాన్ని అవతలలో కలిగించగలవా? ఈ వీడియో మీరు చూసుంటారు, అయినా సందర్భాన్ని బయట చూద్దాం, చూడండి. లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, పెద్దగా ఉంది. అందుగా అంటే నేను వ్యాన్లో కూర్చున్నా. అప్పుడు మీరు ఉండు, వాడు కూడా ఉండగా ఇంతమంది దానిలో ఉంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఎవరు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏమని ఏమనుకుంటారు? వీళ్ళు పెద్ద మూతి మాట్లాడుకుంటారు అనుకోరు డాడీ. ఏమైంది నన్నది అట్లా? నిత్యా ఏమంది? మరే పెద్ద లవ్ చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా అంది. ఎంత పెద్ద మూతి మాట డాడీ.
చిన్న బూతు మాట్లాడుకుంటున్నా పెద్ద బూతు మాట్లాడేది. ఊహించండి, ఆ అమాయకత్వంతో ఉన్న చిన్న పిల్లాడు ఎంత నమ్మకంగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఎవరో ప్రపోజ్ చేసిందంట ఆడికి. అది స్టోరీ. వాళ్ళ నాన్నతో ఎంత బాగా చెప్తున్నాడండి. కానీ నేటి దినాల్లో గుండగొయ్యలు ఉన్నారు పిల్లలు. అమ్మా నాన్న ముందు బయటపడరు, లోపట వాళ్ళ మొబైల్ ఇవ్వరు, ముట్టుకుంటే తట్టుకోలేరు, ఎవరితో సంభాషిస్తున్నారో తెలియదు. అందుకే నమ్మకస్తులు దేవునికి కావాలి, అపనమ్మకస్తులు పరలోకంలో ఉండరు. నాకు యవన కాలంలో ఉండగా కొంతమంది లవ్ లెటర్లు రాశారు. ఆ లవ్ లెటర్లు తీసుకొని వెళ్ళి నేను చేసిన పని మా అమ్మకి ఇచ్చేవాడిని. తను గైడ్ చేసేది, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇలా మాట్లాడు, ఇలా సంభాషించు. ఏదండి ఆ నమ్మకత్వం కనపడదే పిల్లల్లో? ఎంత డ్రామా కనపడుతుందో పిల్లల్లో గమనిస్తే. పైకి ఎవరితో ఉన్నట్టు ఉండరు, మళ్ళీ ఇంటర్నల్గా గదుల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు లాక్ మీద లాక్ ఎవడికి అర్థం కాకుండా ఇది పట్టుకుంటే వేరే ఛానల్, ఇది పట్టుకుంటే వేరే ఛానల్. దౌర్భాగ్యులు, దిక్కుమాలినాళ్ళు. ఇలాంటి బ్యాచ్ అందరినీ పరలోకానికి రానిట కదా, ఏమన్నా తేరగుందనుకుంటున్నారా? అందుకే అపనమ్మకస్తులు, అవిధేయులు న్యాయాధిపతి ముందు రోదింతురు. నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను, ఆర్ యూ ఫెయిత్ఫుల్? నువ్వు నమ్మకస్తులేనా? నీ సంబంధాల విషయంలో నమ్మకస్తుడివేనా, నమ్మకస్తురాలువేనా? నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం. అంటే ఎవరో నాతో ఒక అమ్మాయి చాలా క్లోజ్గా తిరిగేది. మా అమ్మకి ఎవరో కంప్లైంట్ చేశారు చదువుకునేటప్పుడు. దేవుని భయం ఒక పక్కన నన్ను లాగుతూనే ఉంది, వెంటాడుతూనే ఉంది. కానీ యవన కాలంలో ఉండే ఎక్కడో ఆకర్షణ అటువైపు లాగుతుంది. మా అమ్మతో ఆ మాట చెప్పారు, ఇట్లా మీ బాబు పలానా వాళ్ళతో తిరుగుతున్నారు అని. అప్పుడు అమ్మ ఒక మాట అంది, నా కొడుకు అలాంటోడు కాదు. ఒక్కటే మాట, నా కొడుకు అలాంటోడు కాదు. ఆ ఒక్క మాట నన్ను గుండెల్లో గొనబోల, నాతో అనలా మాట, అవతల వాళ్ళతో అంది. అరే, నా మీద ఇంత నమ్మకం పెట్టుకుందా మా అమ్మ. ఆ ఫ్రెండ్షిప్ కూడా కట్ చేశాను, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ వర్డ్. నమ్మకత్వం అంటే అది. నిన్ను ఎలా చూస్తున్నారో అవతల వాళ్ళు, నువ్వు అలాగే కనబడుతున్నావా, దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ఫుల్నెస్. అది నమ్మకత్వం. ఈ లక్షణాలన్నీ ఆఖరి దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏంటది చెప్పండి? గాడ్లీనెస్, దైవభక్తి. గాడ్లీనెస్ అనుకోండి, గాడ్ ఫియరింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దేవుని భక్తి, దేవుని భయం. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్తే గాడ్లీనెస్ ఎవరిలో ఉంటుందో ఫెయిత్ఫుల్గా ఉంటారు. ఫెయిత్ఫుల్గా ఎవరు ఉంటారో వారు ఎడ్యుకేషన్లో రాణిస్తారు. ఎడ్యుకేషన్లో ఎవరు రాణిస్తారో డిసిప్లిన్డ్గా ఉంటారు. డిసిప్లిన్డ్గా ఉండేవారిలో కాన్సంట్రేషన్ ఉంటుంది. కాన్సంట్రేషన్ ఉన్న వాళ్ళు భారాలు, బర్డెన్స్ పంచుకుంటారు.
బర్డెన్స్ పంచుకునేవాళ్ళు కుటుంబంతో మనుషులతో ఆప్యాయంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు ఉన్న కుటుంబంలో సంతోషం, వాళ్ళ వలన ఇతరులకు కూడా సంతోషం. నా ఆఖరి ప్రశ్న, ఆర్ యు ఏ యూస్ఫుల్ ఫ్యామిలీ మెంబర్? ఆర్ యు ఏ యూస్ఫుల్ సిటిజన్? నీ ఒక ప్రయోజనకరమైన కుటుంబ సభ్యుడివేనా? నీ ఒక ప్రయోజనకరమైన పౌరుడివేనా? ఆన్సర్ చెప్పు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనందరి పక్షంగా డేవిడ్ ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ఏకీభవించుదాం. యథార్థంగా సిన్సియర్గా ప్రార్థన చేద్దాం. మనం మన కుటుంబంలో నమ్మకమైన వారిమేనా? మనం మన సమాజంలో, మన దేశంలో ప్రయోజనకరమైన పౌరులమేనా? ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, జీవాధిపతివైన గొప్ప దేవ, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన మీ నామమును ఇదే నీ నామమును అనుభవించడానికి ప్రభువా, నీ సన్నిధిన ప్రభువా మేము గడపడానికి మీరు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. నీ దాసుని ద్వారా మీరు ప్రభువా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజమే, కుటుంబాలలో నాయనా అనురాగము, ఆప్యాయత తగ్గిన దినాలలో మేమున్నాం. అంత్య దినాల్లో మేమున్నాం. మనుషులు స్వార్థపరులను, అవినీతిపరులను ప్రభువా చెడిన వారుగా ఉన్న దినాల్లో మేమున్నాం. కానీ అలాంటి వారంగానే చాలాసార్లు మేము బ్రతుకుతూ ఉన్నాం. క్షమించండి, మన్నించండి. కుటుంబంగా కలిసి ఉన్నాం, కానీ ఒకరితో ఒకరము సరైన ఆప్యాయత లేని వారముగా ఉన్నాం. మన్నించండి, క్షమించండి ప్రభువా. విశ్వాసులమని బ్రతుకుతూ ఉన్నాం, ఆ పేరు చెప్పుకొని జీవిస్తూ ఉన్నాం, కానీ విశ్వాసం లేని వారముగా, ఫెయిత్ఫుల్నెస్ లేని వారముగా మేమున్నాం. క్షమించండి ప్రభువా. ప్రతిదినము స్టూడెంట్స్ గాను ప్రభువా, కాలేజీకి వెళ్తూ ఉన్నవారు గాను, చదువుకుంటున్న వారు గాను, ఉద్యోగం చేస్తూ ఉన్నవారు గాను ఉన్నాం, కానీ యంత్రాలలాగా ప్రభువా మెషిన్స్ లైఫ్ని బ్రతుకుతూ ఉన్నాం, కానీ సరైన కాన్సన్ట్రేషన్ మాలో లేదు. క్షమించండి, కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. డిసిప్లైన్డ్ లైఫ్ మేము కలిగి జీవించినట్లు, టైంలోను, థాట్స్లోను, మా టాక్స్లోను ప్రభువా మేము డిసిప్లిన్ కలిగి జీవించినట్లు మీ యొక్క సహాయమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మెటుకు మాలో ప్రభువా అద్దము వంటి నీ వాక్యము చూయించిన ప్రతి మడతను, ప్రతి మురికిని కడిగి వేసుకొని పవిత్రమైన హృదయం కలిగి మేము తిరిగి వెళ్ళినట్లు మీ యొక్క సహాయమును దయచేయండి. విత్తబడిన వాక్యము అపవాది ఎత్తుకొని ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం నడిపించునుగాక.